హిందూ నమస్కారం. మన సాక్షాత్తు దేశ పార్లమెంటు సాక్షిగా కూర్చొని మన ప్రతిపక్ష నాయకుడు అయితే ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ గారు ఈయన ఏమని మాట్లాడినంటే, మన రాజ్యాంగం బుక్ దగ్గర పెట్టుకునేసి రాజ్యాంగంలో రాసినటువంటి విలువలని హక్కులని నేను కాపాడుతా, ఈ రాజ్యాంగ విలువలని నేనైతే కాపాడుతా, పక్కా కాపాడుతానేసి ఈయన ప్రతిజ్ఞ చేసి ఒక మాట మాట్లాడినమాట. ఈయన ఇంతవరకు నిజంగా మన రాజ్యాంగంలో రాసిన వాటిన్నిటి కూడా తూచా తప్పకుండా ఎంతవరకు పాటిస్తుందో చూద్దాం. మనం ఒకసారి చూడండి, హిందువులు అంటే ఎంత చులకన భావం ఉందో, లేకపోతే ఎంత గౌరవిస్తున్నాడో చూడండి. నేను వేరే వాళ్ళని కూడా గౌరవించుంటున్నా, కానీ అందరితో పాటుగా హిందువులు కూడా గౌరవించుంటున్నా. ఇదే కదా సెక్యులర్ అంటే. మీరు ఎంతవరకు సెక్యులరిజం పాటిస్తున్నారో చూద్దాం మనం ఒకసారి. హైదరాబాద్ ముత్యాలమ్మ ఘటనే కావచ్చు, వరంగల్లో వృద్ధ పూజారిని కొట్టి చంపడమే కావచ్చు, మహారాష్ట్రలో సాధువుల్ని కొట్టి చంపడమే కావచ్చు, వాళ్ళ కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి, ఇండియా కూటమికి చెందినటువంటి కొంతమంది ముఖ్యమంత్రికి కొడుకు ఎవరైతే ఉన్నారో తమిళనాడుకు చెందినటువంటి ఒక మంత్రి కరుణానిధి మనోడు, ఈయన హిందుత్వాన్ని కరోనా నలిపేస్తా, పురుగు నలిపేస్తాను అన్నాడు. ఏ విధంగా మాట్లాడి ఒక్కనాడన్నా నోరు తెరిచి ఏమైనా మాట్లాడిండా? బంగ్లాదేశ్ హిందువుల్ని ఉచకోత కోసినాడు, ఏనాడైనా మాట్లాడిండా? కానీ ఈయన అక్కడ ఎక్కడో పాలస్తీనా గురించి ఇజ్రాయెల్ జరుగుతున్నాడు దాడులకు వ్యతిరేకంగా ఈయన మాట్లాడుతున్నమాట. ఆ రాజ్యాంగంలో, మన దేశ రాజ్యాంగంలో హిందువులని కొడుతుంటే చూస్తూ ఊరుకోమని ఎక్కడైనా రాసిందా? హిందూ దేవతలు అవమానిస్తుంటే చూసి ఊరుకోమని ఉందా? లేకపోతే ఎక్కడైనా కానీ బంగ్లాదేశ్ హిందువులను ఉచకోతకు వస్తున్నాడు చూస్తూ ఊరుకోమంటూ ఉన్నదా? అక్కడెక్కడ పాలిస్తానాలో జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా మాట్లాడాలనేసి ఆ రాజ్యాంగంలో రాసిందా? లేదు కదా. అట్లా రాసింటే మనకు ఆ రాజ్యాంగం ఎందుకు? ఆ విధంగా రాయలే కాబట్టి మన రాజ్యాంగాన్ని మనం గౌరవిస్తున్నాం. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని నువ్వు ఏ విధంగా రక్షిస్తున్నావు? కాబట్టి హిందూ సమాజం మనం అందరం కూడా ఒకటే ఆలోచించుకోవాలి. అక్కడెక్కడ పాలిస్తీనాలో జరిగే దాడులకు వ్యతిరేకంగా మాట్లాడే ఒక టైం ఉంటుంది వీళ్ళకి, ఈ విధంగా సోయి ఉంటుంది. కానీ మన దేశంలో జరుగుతున్నటువంటి హిందువులపైన జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా, అగాత్యాలకు వ్యతిరేకంగా ఏనాడు కూడా పల్లెత్తి మాట కూడా మాట్లాడే వీళ్ళందరూ కూడా వీళ్ళు సెక్యులరిజం గురించి మాట్లాడతారు. ఇది రాజ్యాంగం ఆయన రక్షిస్తానని మాట్లాడతారు అనమాట. ఇదేనా రాజ్యాంగం రక్షించేది, సెక్యులరిజం కాపాడేది? కాబట్టి హిందూ సమాజం ఇప్పటికైనా కానీ మనం ఎవరి కోసం వేస్తున్నాం, ఎందుకోసం ఓట్లు వేస్తున్నాం చూసి ఓట్లు వేసుకోండి. లేదు అని అంటే మనం మళ్ళీ ముందు తరాలకు హిందూ సమాజం అనేది ఒకటి ఉంటుంది అని కూడా మనకి ఎవరికి చెప్పుకోవడానికి కూడా ఉండదు అనమాట. చూస్తూనే ఉన్నాం కదా మనం ఎన్ని విధాలుగా దాడులు జరుగుతున్నాయో. నాస్తికత్వం పేరుతోటి కొంతమంది అయ్యప్ప స్వామిని దూషించినాడు, వీళ్ళెన్నడూ కూడా మాట్లాడలేదు. మొన్న హైదరాబాద్లో కల్వారి చర్చి యొక్క సతీష్ అనేట ఆయన ఒక సమావేశం పెడితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యనమాట. ఆ కార్యక్రమంలో ఆయన ఏమని మాట్లాడింది తెలుసా? హిందువులు నేను సంవత్సరానికి ఒక 2 లక్షల హిందువుల్ని కుటుంబాన్ని మార్చేస్తున్నా అనేసి ప్రకటించండి అనమాట. అక్కడ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మీరు అక్కడే ఉన్నారు కదా, కనీసం దాన్ని ఆ వాయిస్ని ఎందుకు ఆపలేకపోయినారు? మీరు మీ కళ్ళ ముందే కదా హిందువుల్ని మార్చుతున్నా అనేసి మాట్లాడింది అనమాట. అంటే హిందువులు అంటే అంత చులకన బాబా? హిందువుల ఓట్లు కావాలి, హిందువుల జేజేలు కొట్టించుకోవడానికి హిందువులు నీకు తోకల్లాగా తిరగాలి. కాబట్టి హిందూ సమాజం బీర్ల కోసం, బిర్యానీల కోసం ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఏ విధంగా మార్చేస్తున్నారంటే గంజాయి ప్యాకెట్ మత్తుల్లో ముంచేస్తున్నారన్నమాట. కాబట్టి హిందూ సమాజమా ఎక్కడ పోతున్నారు మీరంతా? హిందూ యువతరమా? ఒకటి ఆలోచించుకోండి. బీరు కోసం, బిర్యానీ కోసం, గంజాయి ప్యాకెట్ల కోసం తిరుగుతుంటే మాత్రం మీ భవిష్యత్ ఆగమవుతుంది, దేశ భవిష్యత్ ఆగమవుతుంది. కాబట్టి హిందూ సమాజమా ఎక్కడైనా కానీ మేలుకొని కులాల వారిగా, ప్రాంతాల వారిగా కాకుండా హిందువులందరం ఒకటే చాటాలి, ఒకటే చెప్పాలి. అదే మన ఓటు రూపంలో చెప్పుకోవాలి. మనకు ఎవరైతే ఫలానా పార్టీ అనేది కూడా కాదు ఇక్కడ, మీకు ఎవరైతే హిందూ ధర్మాన్ని కాపాడుతారు, ఈ దేశాన్ని కాపాడుతారు. మనం ఇదివరకు ఏ విధంగా ఉన్నాం, దేశం ఈ టైంలో ఏ విధంగా ఉన్నాం? ఇదివరకు చైనా వాడు బెదిరిస్తే అంటే ఉరికిపోయేటట్టు ఉండే మనం ఇంత ఉంది. ఇప్పుడు ఏ స్థానంలో ఉన్నా అప్పుడు ఏ స్థానంలో గమనించుకొని ఓట్లు వేసుకోండి. ఇదే కదా మనకు కావాల్సింది, అభివృద్ధికి ఇదే కదా. అక్కడ మనం సరిహద్దుల్లో సరిగా ఉంటేనే మన పనులు మనం చేసుకుంటాం కదా. అలా చేయించే వాళ్ళే మనకు కావాలి. కాబట్టి హిందూ సమాజమా మన కోసం ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళకి మాత్రం ఓటేసి గెలిపించుకుందాం. జై హింద్.